హరోం హరా పోయాం పోరా. మా ఫ్రెండ్ అన్నాడు భయ్యా, అరే మామా సినిమాకి పోదాం పారా అని. ఏ సినిమా రా అని చెప్పిన. హరోం హరా అన్నాడు. సినిమా చూశాక బిర్యానీ తిందాం రారా అన్నాడు. పోయాం పోరా అన్న. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేమేష్ యూట్యూబ్ ఛానల్. సో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హరోం హరా సినిమా అయితే చూశాను. మరి సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, రామచంద్ర హరే కృష్ణ జగన్నాథం ప్రేమానంది ఏ క్యా హువా ఇలాంటి సినిమా చూడడానిక నేను బ్రతికున్నది అని అనిపించింది భయ్య. ఇలా ఎందుకు అనిపించింది అంటే, అరే ఆల్రెడీ పుష్ప సినిమా చూసాం కదా, మళ్ళీ ఈ సినిమా ఎందుకు చేసిర్రా అనిపించింది. ఆ మధ్యలో కేజీఎఫ్ కి స్పూఫ్ గా మినీ కేజీఎఫ్ అదే కబ్జా అనే సినిమా వచ్చింది కదా ఉపేంద్ర గారిది. సో అలానే నాకు పుష్ప సినిమాకి మినీ పుష్పగా ఈ హరోం హరా సినిమా అనిపించింది. పుష్పలో ఉన్నది అల్లు అర్జున్ అయితే హరోం హరాలో ఉన్నది సుధీర్ బాబు అన్నట్టు అనిపించింది నాకు. అసలు అదే స్లాంగ్ అండ్ సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమా కూడా పుష్ప టైప్ లోనే ఉంటుంది. సో ఇట్లా అనిపించింది నాకైతే, మినీ పుష్ప అనిపించింది. మరి పుష్ప సినిమా చూడని వాళ్ళకైతే సినిమా నచ్చుతుంది, ఇది మాత్రం పక్కా. కానీ పుష్ప సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో పుష్ప సినిమాలు అందరు చూశారు, మళ్ళీ సినిమాని చూడాలంటే నేను అసలు ఎందుకు చూశానో నాకే అర్థమైతలేదు. పుష్ప చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఇది చాలా వరకు మైనస్. సో హీరో యాక్టింగ్ బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫైట్స్ అయితే కుప్పలుగా ఉన్నాయి. సో ఫైట్స్ అంతా కూడా బాగుంటుంది. అండ్ బాడీ ఆ లుక్ నిజంగా హీరోకి స్టార్ హీరో అయ్యే లక్షణాలు చాలా బాగున్నాయి. కానీ కొత్త కాన్సెప్ట్తో మంచి కంటెంట్తో పడితే మాత్రం డెఫినెట్గా 4-5 సినిమాలు మంచి ఇలాంటి యాక్షన్ సినిమాలు తీస్తే మాత్రం పక్కా స్టార్ హీరో అవుతాడు. కానీ ఎందుకు మరి ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు. సో ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే అన్ని కూడా నాకు చాలా ఇష్టమైన మూవీస్ ఉన్నాయి. సమ్మోహనం కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో ఈ హరోం హరా సినిమా అయితే నాకైతే అంత ఎక్కలేదు. పుష్ప సినిమా చూసాను కాబట్టి, పుష్ప సినిమా చూడకపోతే ఈ సినిమాకి డెఫినెట్గా నేను 3 స్టార్ రేటింగ్ ఇచ్చేవాడిని. కానీ పుష్ప సినిమా చూసాను కాబట్టి ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. అండ్ సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు సెకండ్ హాఫ్ లాస్ట్ అయితే ½ అన్ అవర్ అసలు నాకు నచ్చలేదు. చాలా లాగ్ ఉంది. అసలు ఎందుకు ఎట్టుపోతుంది ఏంటనేది నాకేం అర్థమైతే లేదు. సో ఇది మరి. సో సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి.